నేను డాక్టర్ సుప్రజ గైనకాలజిస్ట్ శారదా హాస్పిటల్ నెల్లూరు నుంచి. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్కు ప్రతి లేడీకి 48 సంవత్సరాల నుంచి 53 సంవత్సరాలలో మెన్సెస్ పీరియడ్ ఆగిపోతుంది. దాన్ని అంతా ఆగిపోయిన తర్వాత స్టేజ్‌ని పోస్ట్ మెనోపాజల్ అంటారు. పోస్ట్ మెనోపాజల్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ ప్రతి లేడీ ఫేస్ చేస్తుంది. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మానసికంగా డిప్రెషన్‌లు, సో మూడు చేంజెస్ ఇవన్నీ ఉంటాయి. సో మనం అవన్నీ గాని తప్పించుకునేదానికి ఏమేమి ఆహారం తినొచ్చు, మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుకుందాము. మామూలుగా మనం తినే ఆహారంలో అంటే మెన్సెస్ ఆగిపోయిన తర్వాత వాళ్ళు తినే ఆహారంలో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండాలా. ప్రతి ఒక్కరు ప్రోటీన్, ప్రోటీన్ అంటారు. ఏం ప్రోటీన్ తినాలి అంటే ఎగ్ ప్రోటీన్ తినొచ్చు. ఎగ్ వైట్. అలాగని అలవాటు చేసుకుంటే బావుంటుంది. ఎగ్ వైట్ తీసుకోవాలా. ఈ సోయా బీన్స్ దొరుకుతాయి మనకు. పౌడర్ రూపంలో అయితేనేమి, సీడ్స్ రూపంలో. ఆ గింజలనైతే మనం కర్రీ లోపల చేసుకొని తినొచ్చు. పౌడర్ అయితే గోధుమ పిండిలో కలుపుకొని చపాతీ. కొంతమందేందంటే ఇంకా సోయా మిల్క్ దొరుకుతుంది. దాన్ని కాఫీ, టీ గాని అట్లా ఏదోటి మిల్క్ గాని తాగొచ్చు. సో, ఆ విధంగా ప్రోటీన్ శాతాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. తర్వాత కాల్షియం ఎక్కువుండాల. కాల్షియం మనకు అగైన్ ఎగ్‌లో ఉంటుంది. ఇంకోటేందంటే వెరీ, వెరీ ఇంపార్టెంట్ అంటే ఈజీగా అవైలబిలిటీలో ఉండేది రాగులు. రాగి పిండి జావ ఈ మధ్య అందరూ తాగుతున్నారు. కాపోతే ఎక్కువ మోతాదులో తాగిన దానివల్ల ఏందంటే కొంతమంది ఒబేసిటీ వస్తుంది. షుగర్ లెవెల్స్ కూడా రాగి జావ వల్ల పెరుగుతుంది. అట్లా కాకుండా లైట్‌గా అంటే ఒక గ్లాసు టీ కప్పు గ్లాసు రాగి జావ తాగినా కానీ రోజు మనకు అంత వెయిట్ గెయిన్ ఉండదు. ప్లస్ కాల్షియం సఫిషియెంట్‌గా ఉంటుంది. ఇంకొంచెం ఏందంటే నువ్వులు కూడా తినొచ్చు. దానికంటే కూడా మోస్ట్ ఇంపార్టెంట్ 55, 60 మధ్యలో వాళ్ళు ఎవ్రీ వీక్ ఎయిదర్ ఫ్రైడే ఆర్ సండే నాన్ వెజ్ తిన్న తర్వాత గానీ, లేదంటే ఫ్రైడే దేవుడికి పెట్టుకొని, అట్లా తమలపాకులవి ఉంటాయి గదా! ప్రతి ఒక్కరు తాంబూలం అంటే ఆకు, ఒక్క, సున్నం యేసుకుంటే రిచెస్ట్ సోర్స్ ఆఫ్ కాల్షియం గాబట్టి సున్నంలో ఉంటుంది, తమలపాకులో ఉంటుంది. అది మన బాడీకి చాలా చాలా మేలు గలుగుతుంది. ఈ విధంగా తీసుకొని డైలీ ఒక షుగర్ లేనోళ్ళైతే ఏ ఫ్రూట్ అయినా డైలీ ఒక ఫ్రూట్ తినేది. నట్స్ గూడా బాదం అట్లాంటివి అవైతే ఎక్కువ మోతాదులో తినగూడదు. ఎందుకంటే యూరిక్ యాసిడ్ పెరుగుతుంది గాబట్టి తక్కువ మోతాదులోనే నట్స్ తీసుకోవాలా. సో, అవి తీసుకొని మిల్క్ ఒక పూట చాలు. 2 పూటలు అవసరం లేదు. అన్నిటికంటే ఇంకా ఏందంటే వ్యాయామం. ఎక్సర్‌సైజ్ అది ఖచ్చితంగా చెయ్యాల. అది జిమ్‌కైనా ఎళ్ళొచ్చు. ఆఫ్టర్ 70 అంటే కొంచెం కష్టం. కానీ ఇప్పుడు గూడా ఆఫ్టర్ 70 ఇప్పుడు గూడా చేస్తున్నారు చాలామంది. సో, జిమ్‌కెళ్ళేవాళ్ళు ఎళ్ళొచ్చు. వాకింగు ఇప్పుడు రెగ్యులర్‌గా ఏ వీధిలో పట్టినా మార్నింగు 5:30, 6కి అట్లా వాక్ చేస్తానే ఉండారు. దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. వాకింగ్ చేయండి. ఇంకా కొంచెం ఇంకా యాక్టివ్‌గా ఉండేవాళ్ళు డాన్స్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు గూడా గేమ్స్ ఎక్కడన్నా పెట్టారా? లేదు ఇంకేమన్నా గ్రూపు అంటే కిట్టి పార్టీల్లో ఆళ్ళు ఎంజాయ్ చేసేటప్పుడు డాన్స్ వేయడం గానీ, ప్రతి ఒక్క దాంట్లో యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తే ఆహ్, ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. ప్లస్ మెంటల్ స్ట్రెస్సు ఉండదు. సో, అలా కూడా మనం స్ట్రెస్ బస్టర్స్‌గా ఆ కిట్టి పార్టీలు గూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ గెట్ టుగెదర్‌లు గూడా పెట్టుకుంటా ఉండాలా. అందరితో కలవాలా. ఏ హాబీ ఉన్నా గానీ నలుగురు మనుషులతో కలిసి గ్రూప్ డిస్కషన్‌లు పెట్టుకొని, అట్లా ఉంటే మానసిక ఒత్తిడి నుంచి చాలా దూరంగా ఉంటారు. సో, ఆ విధంగా మనం మెనోపాజల్ పీరియడ్‌ని కొంచెం దాదాపు ఈ విధంగా చేస్తే 90% తప్పించుకునేదానికి వీలవుతుంది. సో, మానసికంగా మనం డిప్రెషన్ లేకుండా ఉంటాము. ఇంకొక మేజరు ఏందంటే ఎవరికైనా ఇంకా యాక్టివిటీ ఎక్కువగానుంటే క్యారమ్స్ ఆడుకోండి. ఇండోర్ గేమ్స్, క్యారమ్స్, మ్యూజికల్ ఏదన్నా ఆహ్, వయ్ అంటే కీబోర్డ్ గానీ,
సింగింగ్ గానీ, వీణంతే చేయలేరనుకో టఫు. అట్లా ఏదో ఒకటి మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ నేర్చుకునేదానికి ట్రై చేయండి. అట్లా చేసి ఆ మెనోపాజల్ పీరియడ్‌ని కొంచెం స్మూత్‌గా డీల్ చేస్తే హెల్తీగా ఉంటారు. నెక్స్ట్ ఫ్యూచర్ గూడా మనం హ్యాపీగా లీడ్ చేయొచ్చు. ఓకే. నమస్తే.